దసరా పండుగ అయిపోయింది. పండగ సందర్భంగా పలు క్రేజీ ప్రాజెక్టులు విడుదలైతే రాబోయే సినిమాలకు సంబంధించిన లుక్స్, టీజర్స్ సందడి చేశాయి. ఇప్పుడు దీపావళి రాబోతుంది. దసరా నాడు ఫ్యాన్స్ ను పలకరించడం మిస్ అయిన స్టార్లంతా దీపావళిపై కన్నేశారు. ఆ రోజున తమ అభిమానులకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు. ఇలా తన ఫ్యాన్స్ ను పలకరించేందుకు రెడీ అయిపోతున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారట. నిజానికి పవన్ కళ్యాణ్ జోరు బాగానే ఉంది, కానీ మరో వారంలో రానున్న పండుగ నాటికి టీజర్ లాంటివేమీ ఇచ్చేంతగా కాటమరాయుడు పనులు జరగలేదు. దీంతో కొత్త ప్రాజెక్ట్ గురించిన అనౌన్స్మెంట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేయనున్నారట పవన్. అదేంటో కాదు, పవర్ స్టార్ తో మాటల మాంత్రికుడు తీనున్న మూడో సినిమా గురించి. ఈ కాంబోపై కొన్నాళ్ళుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఉందని, లేదని, క్యాన్సిల్ అయిందని, పోస్ట్ పోన్ అయిందని లాంటి న్యూస్ కి ఒకే ఒక్క ప్రకటనతో చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారట పవన్. ఆ సంగతిని ముందుగా చెప్పే బదులు పండుగ రోజున అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ కి 2 పండుగలు వచ్చినట్లు అవుతుందన్నది పవన్ సన్నిహితుల యోచనగా తెలుస్తుంది. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు